హలో అండి, హాయ్. ఏం చేస్తున్నారు? ఇందాక చెప్పాను కదా, ఫ్రెంచ్ ఫ్రైలు వాళ్ళు తెచ్చాను ప్యాకెట్ అనేసి. అందరూ కాఫీ, టీలు, ఈవినింగ్ స్నాక్స్ ఏం తింటారు ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఏంటో మూడుని బట్టి కాఫీ కానీ, లేకపోతే ఇంకా ఏదో వేడిగా చేసుకున్న కడహ లాంటిది కానీ తాగేస్తూ ఉంటాను. టీ తాగుతాను ఎక్కువ, అల్లము ఇవన్నీ వేసుకున్న టీ. ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ నార్మల్గా మనం బయట తెచ్చుకున్నవే కదా, కానీ ఫ్రై చేస్తే నిజంగా మనకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. సో ఇలా ఇంకా నేనైతే కొంచెం అంటే చేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటాను. మీరు కూడా అలా తింటారా? కామెంట్ చేయండి. నాకు పెద్దగా టేస్ట్ అయితే ఏమి అనిపించలేదండి. మా అబ్బాయి అయితే అంటాడు, అమ్మ నువ్వు చేస్తే ఇలా రావులే, చేయకు అంటాడు. నేను అంటాను, ఎందుకు ఇదంత స్పెషల్ ఏముంది, నేనే కట్ చేసి మంచిగా ఇలా చేసేస్తాను అని నేను అనుకుంటున్నాను. అంటే పెద్ద టేస్టీగా అయితే ఏం లేవు. మనమే కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయేమో అన్నట్టు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? బయట తెచ్చుకోవడం బెస్టా, ఫ్రోజన్ ఐటమ్స్ బెస్టా, లేదు మనమే ఇంట్లో చేసుకోవడం బెస్టా? ఒకసారి సజెషన్ ఇవ్వండి. మీరేం చేస్తారు మీ పిల్లల కోసం అయితే అది కూడా చెప్పండి. అంటే ఏంటంటే రెడీగా ఉన్నాయి చేసుకొని తినడం ఎవరికైనా ఈజీనే, బట్ ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు అనేది మనందరికీ తెలిసింది కదండి. సో ఇందులో ఎంతో కొంత ఏంటి ఎక్కువ స్టోర్ చేయడానికి కోసం ప్రిజర్వేటివ్స్ అయితే ఉంటాయి కదా. సో మరి అలాంటివి తినడం మనకు నచ్చుతుందా? ఏమో, నాకైతే నచ్చదండి. నేనైతే ఇలాంటివి అస్సలే ప్రిఫర్ చేయను. సో ఇంకా తప్పదు అనే సందర్భంలో తప్పించి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఎక్కువగా మనము మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నవే నచ్చుతాయి. ఇలా సౌండ్ అయితే వస్తుందండి, అంటే ఇది ఫ్రోజన్ ఐటమ్ కదా, కొంచెం ఎంతసేపు 1 అవర్ తీసి బయట పెట్టినా కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, అంటే తడిగా ఉంటున్నాయి అన్నట్టు. పెద్ద టేస్ట్ అయితే ఏం లేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా బయట ఫ్రెంచ్ ఫ్రైస్? ట్రై చేస్తే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. నచ్చుతాయా, నచ్చవా? ఓకేనా? ఇంకా మీరేం స్నాక్స్ చేశారు? సండే స్పెషల్ ఏం చేశారు? మీకు నార్త్ ఇండియన్ ఇష్టమా, మన బజ్జీ పునుగులు అలా ఇష్టమా, లేదు అని అంటే పిజ్జా బర్గర్స్ ఇష్టమా, పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళారా? ఇవన్నీ నాకు షేర్ చేయండి. ఓకే, బై బై, ఎంజాయ్ యువర్ డే.